లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట ఏంటండి? ఒక్కలే చెప్తున్నారు. దేవుడికి ఇష్టలు ఎవరంట? విశ్వాసం కలిగిన వారు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అని నమ్ముతున్న వారు ఉన్నట్లయితే చేతులెత్తి చూపిస్తారండి. ఇక్కడ నేను ఆరాధిస్తే ఈ స్థలం ఆల్రెడీ సిద్ధపరచబడ్డదండి, ప్రార్థనతో అభిషేకించబడ్డది. ఈ స్థలములో ఎంతో సిద్ధపాటుతో ఎంతో ప్రార్థనతోటి ఈ స్థలం సిద్ధపరచం. ఏంటంటే అడుగు పెట్టిన దగ్గర నుండి ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించాలి. ఎంతమంది అనుభవిస్తున్నారు దేవుని సన్నిధి? చెప్ప సఖ్యము కానీ సమాధానము, చెప్ప సఖ్యము కానీ సంతోషము, నెమ్మది నాకు కలుగుతుందంటే అది ఏ మనుషుడు వల్ల కాదు, దేవుని ఆత్మ ద్వారానే. ఆమేన్. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి. మీరందరూ ఎవరిని వెతుకుంటూ వచ్చారండి? మనుషుల్లా? ఎవరైనా చూడటానికి వచ్చారా? ఎవరి కోసం వచ్చారండి? చెప్పండి, మీరు చెప్పండి. ఎవరి కోసం వచ్చారు? గట్టిగా చెప్పండి. తన్ను వెతుకు వారికి ఫలం ఇచ్చేవాడు అని మీరు నమ్మాలంట. మీరు వెతుకుంటూ వచ్చారు కదా దేవుడి కోసం, ఆయన సన్నిధి కోసం, ఆయనను ఆరాధించడం కోసం, ఆయన నా జీవితంలో జోక్యం చేసుకోవాలని ఆశతో, ఆరాటముతో, డెస్పరేషన్ తోటి వచ్చారు కదా. మిమ్మల్ని ఒట్టిగా పంపించాడు. ఆమెన్. మిమ్మల్ని ఒట్టిగా పంపించాడు. ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఈరోజు మనం ఆ దేవాది దేవుడిని ఆరాధిస్తూ ఆయన దగ్గరకు వచ్చి ఉన్నాం. మనమందరం కూడా ఆయన ఇక్కడ ఉన్నాడని నమ్ముతూ, నేను ఆరాధించేది నా దేవదేవుని, నేను ఆరాధించేది ఆ ఘనుడైన దేవుడిని అని నమ్ముతూ హృదయపూర్వకంగా దేవుడికి ఇష్టమైన రీతిగా మనం ఆరాధిస్తూ ఈ పాటను కూడా పాడుకుంటూ ముందుకు వెళ్దామండి.